ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రియురాలు బుట్టలో పడేసరికి అవసరం తీర్చుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ప్రియురాలు గర్భవతి కావడంతో ప్లేట్ ఫిరాయించాడు. పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. న్యాయం కోసం ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. విజయనగరం జిల్లాలో మరో ప్రేమ మోసం బయటపడింది. ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఈ యువతి కొత్తవలస బండలో అప్పన్న దొరపాలెం గ్రామస్తురాలు. బిఏ చదివింది. అదే గ్రామానికి చెందిన కొప్పల దుర్గారావు B.Pharmacy చదివాడు. వీరిద్దరూ 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటారని దుర్గారావు నమ్మించడంతో వీరి ప్రేమ హద్దులు దాటింది. 2 ఏళ్లుగా ఇద్దరు శారీరకంగా కలుస్తున్నారు. ఇప్పటికే యువతి 2 సార్లు గర్భవతి అయింది. గర్భవతి అయిన ప్రతిసారి పెళ్లి తర్వాత పిల్లల్ని కనొచ్చంటూ అబార్షన్ చేయించేవాడంటోంది బాధితురాలు. చేసుకుంటాను అన్నారు సార్. ఎన్నిసార్లు అడిగిన అదే ముక్కు చెప్పేస్తారు. తర్వాత ఏంచి మరొకసారి పెద్ద మనుషులతో 3 సార్లు అడిగించాం. 3 సార్లు అడిగించిన పెద్ద మనుషులకి సేమ్ సమాధానం చెప్పారు సార్. ప్రెసిడెంట్ గారికి అలాగే చెప్పారు సార్. ఫైనల్ గా ఏంచి నేను చేసుకుని దిక్కుని దగ్గరికి వెళ్ళి చెప్పి ఏం చేసుకుంటా చేసుకో అని అన్నారు సార్. 7 ఏళ్ల నుంచి యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది. దీంతో దుర్గారావు మొహం చాటేయటం మొదలుపెట్టాడు. బాధితురాలు ఓసారి కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో పెళ్లికి ఒప్పుకున్నాడు దుర్గారావు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానడంతో ప్రియుడి మాటలు నమ్మింది యువతి. తననే పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో అప్పుడే అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. నెలలు గడిచేసరికి దుర్గారావు మళ్లీ ప్లేటు ఫిరాయించాడు. ప్రియురాల్ని తాను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఈ నెల 10న గ్రామ పెద్దలు మళ్లీ సమావేశమై అతనికి నచ్చచెప్పారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ నెల 11 నుంచి ప్రియుడు దుర్గారావు ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తోంది బాధితురాలు. మరి వాళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేయలేస్తాను కాబట్టి నువ్వు వెళ్ళాలి, ఇంటి కూర్చో, ఏం జరుగుతుంది అది జరుగుతుంది, నువ్వు ఎలా చచ్చిపోయి అంటాను. అబ్బాయి లేకపోతే పెళ్లి చేసుకుని అబ్బాయి పెళ్లి చేసుకుని అంటాను. చచ్చిపోయింది ఏదో ఆయన చచ్చిపో ఇంటికి ఇంక రాకని చెప్పేసి సార్. ఎప్పుడైతే అలా చెప్పామో ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది సార్. 6 రోజులు అవుతుంది సార్. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ పగలంతా దుర్గారావు ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తూ రాత్రి అక్కడే నిద్రపోతోంది. దుర్గారావు బంధువులు ఆదరించి తిండి పెడితేనే తింటానని అక్కడే దీక్ష చేస్తోంది. యువతికి న్యాయం చేయాలంటూ గ్రామానికి చెందిన యువకులు మహిళా సంఘాలను ఆశ్రయించారు. ఒక 3 సంవత్సరాల క్రితం పెద్ద మనిషి దగ్గరకు వచ్చిందండి ఈ టాపిక్. వస్తే అబ్బాయి ఏమొచ్చి చదువు అవుతుంది, చదువు అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరికి బాగుంటుంది అనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశారు. 2 సంవత్సరాలు గడువు అడిగాడు. ఆ గడువు అయిపోయిన తర్వాత 3 మంత్స్ బ్యాక్ ఏమొచ్చి నేను చేసుకోను అనేసి చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమొచ్చి ఏం చేయాలో తెలియక స్టేషన్. ఇప్పటికే వీరిద్దరికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మరోసారి ఇద్దరిని స్టేషన్ కు పిలిచి మాట్లాడారు. 2 రోజుల్లో ఓ అంగీకారానికి రావాలని సూచించారు.